హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వచ్చాను. అదేమిటంటే టాలీవుడ్లో 1996 నుండి 2026 వరకు మన టాప్ హీరోలకి ఎవరికి ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎవరు టాప్లో ఉన్నారు అని ఒకసారి చూద్దాం. 1996 ఎప్పుడు చెప్పానంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ 1996లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 99లో మహేష్ బాబు గారి కెరీర్ స్టార్ట్ అయింది. ఆ విధంగా నేను 1996 నుంచి స్టార్ట్ చేశాను. 1996 నుంచి చూస్తే టాప్ 5లో హీరోలు చూద్దాం ఒకసారి. ముందుగా టాప్ 5లో ఉండేవాళ్ళు లిస్ట్ చూద్దాం ఒకసారి. టాప్ 5లో వచ్చి ముగ్గురు ఉన్నారండి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు. ఇలా ముగ్గురు కూడా 13 హిట్లు కొట్టారండి. ఈ ముగ్గురు కూడా టాప్ 5లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కరికి ఒక ఇండస్ట్రీ హిట్ ఉందండి. మనల్ని ముందే చిరంజీవి గారి ఇండస్ట్రీ హిట్ ఇంద్ర, పవన్ కళ్యాణ్ గారి ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేది, మహేష్ బాబు గారిది పోకిరి. ఈ విధంగా ముగ్గురు కూడా సమాన హిట్లు, సమాన ఇండస్ట్రీ హిట్లు కూడా ఉన్నాయండి. తర్వాత 4వ స్థానం వచ్చి వెంకటేష్ గారు అండి. వెంకటేష్ గారు వచ్చి 14 హిట్లు ఉన్నాయండి. వెంకటేష్ గారికి వచ్చి 14 హిట్లు. ఇందులో కూడా ఈయనకి ఒక ఇండస్ట్రీ హిట్ ఉంది, కలుసుకుందాం రా, వెంకటేష్ గారికి కూడా. తర్వాత వచ్చి అల్లు అర్జున్ గారికి 15 హిట్లు ఉన్నాయండి. అల్లు అర్జున్ గారికి ఒక 15 హిట్లు. ఈయనకంటే ఇండస్ట్రీ హిట్లు లేవండి. అలవైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ అంటున్నారు కానీ అది గట్టి కాదు. పుష్ప 2 కూడా ఇండస్ట్రీ హిట్ కాదు. తర్వాత రెండో ప్లేస్లో ఉన్నారు మన జూనియర్ ఎన్టీఆర్ అండి. జూనియర్ ఎన్టీఆర్ 20 హిట్లతో సెకండ్ టాప్ 2లో ఉన్నారండి. టాప్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఈయనకి ఇండస్ట్రీ హిట్ వచ్చి RRR వచ్చి తెలుగు వర్షన్గా ఇండస్ట్రీ హిట్. అదేవిధంగా సింహాద్రి వచ్చి ఇండస్ట్రీ హిట్. ఈయనకి ఒకటి ఉంది, క్లీన్ ఇండస్ట్రీ హిట్. సింహాద్రి కలెక్షన్ పరంగా కొట్టలేదని కొన్ని ఎపిసోడ్లు చెబుతున్నాయి. ఆ విధంగా చూస్తే ఎన్టీఆర్ గారు కూడా ఇండస్ట్రీ హిట్లు లేవండి. ఇంకా మొదటి ప్లేస్ వచ్చి నెంబర్ 1 వచ్చి నందమూరి బాలకృష్ణ గారండి. 22 హిట్లతో నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్నారండి. ఇందులో బాలకృష్ణ గారికి 2 ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయండి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. క్లీన్ ఇండస్ట్రీ హిట్లు. ఈ విధంగా బాలకృష్ణ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారండి. చెక్ చేసుకుని ఒకసారి గూగుల్లో చెక్ చేసుకున్నారు, చెక్ చేసుకున్నా ఇబ్బంది లేదు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ పక్కా ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్.